రైతులందరికీ కూటమి సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్తుంది. వచ్చే నెలలో అకౌంట్లోకి 6,000 రూపాయలు ఇస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ పథకం డబ్బుల విడుదలపై అయితే ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. సో ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో 14,000 రూపాయల చొప్పున జమ చేయగా 3వ విడత డబ్బులు కూడా ఎప్పుడు వస్తాయనే సందేహాలకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. సో పంట సీజన్ ప్రారంభమవుతున్నటువంటి ఈ సమయంలో పెట్టుబడి అవసరం ఉన్నటువంటి రైతులకు ఈ ప్రకటన పెద్ద ఊరట ఇచ్చింది. సో ఫిబ్రవరి నెలలో 3వ విడత కూడా నిధులు రైతుల అకౌంట్లో జమ కానున్నట్లయితే మంత్రి స్పష్టం చేయడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. సో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు అన్నీ పెరుగుతున్నటువంటి ఈ కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సహాయం రైతులకైతే చాలా కీలకం. సో ఇప్పటికే 2 విడతల్లో 7,000 రూపాయల చొప్పున అయితే మొత్తం 14,000 రూపాయలు ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసింది. అయితే 3వ విడతగా అయితే ఇచ్చేటువంటి 6,000 రూపాయలు అయితే ఎప్పుడు వస్తాయన్న దానిపై అయితే స్పష్టత అయితే లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సో ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఫిబ్రవరిలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు అయితే జమ చేస్తామని ప్రకటించడం అయితే విశేషం. ఇక మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేసేటువంటి పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులను కూడా ఒకేసారి రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తామని తెలిపారు. ఈ విధానం వల్ల రైతులకు డబ్బులు సమయానికి అందుతాయని, సో పంట పెట్టుబడులకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అయితే భరోసా ఇచ్చారు. ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే అదనంగా నిధులు జోడించి రైతులకు మొత్తం 20,000 రూపాయలు అయితే అందిస్తుంది. సో ఈ 2 పథకాలను కలిపి అమలు చేయడం వల్ల రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. సో ఈ పథకం అమల్లో భాగంగా అయితే ఇప్పటికే తొలి 2 విడతల్లో 14,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో అయితే జమ చేసినట్లు మంత్రి అయితే గుర్తు చేశారు. సో 3వ విడతగా అయితే ఫిబ్రవరిలో 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఏడాదికి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 20,000 రూపాయల సాయం పూర్తిగా అందినట్లు అవుతుంది. సో ముఖ్యంగా రబీ, వేసవి పంటల సమయంలో అయితే ఈ డబ్బులు అందడం అయితే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. సో విత్తనాలు కొనుగోలు చేయడం, ఇక ఎరువులు వేయడం, కూలీలకు చెల్లింపులు చేయడం వంటి అవసరాలకు కూడా ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పి రైతులు అయితే భావిస్తున్నారు. సో ఇదే సమయంలో ఉల్లి రైతులకు కూడా మంత్రి అచ్చెన్నాయుడు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎటువంటి వర్షాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు నష్టపరిహారం డబ్బులు ఇప్పటికే జమ చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇక మొత్తం 37,752 మంది రైతులకైతే ఈ నష్టపరిహారం అయితే అందించనున్నట్లయితే తెలిపారు. సో 1 హెక్టార్కి అయితే 50,000 రూపాయల చొప్పున అయితే నష్టపరిహారాన్ని జమ చేశామని, ఇక మొత్తం 128.33 కోట్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్లు కూడా వివరించింది. ఇక పంట నష్టంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతులకైతే ఈ పరిహారం పెద్ద ఊరటనిచ్చిందని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతుల పరిస్థితిని అయితే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి అయితే స్పష్టం చేశారు. కేవలం పెట్టుబడి సహాయం మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టపోయినటువంటి రైతులకు సకాలంలో నష్టపరిహారం ఇక అందించడం కూడా ప్రభుత్వం అయితే బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. ఇక ఉల్లి రైతులకు అందించినటువంటి ఈ నష్టపరిహారం ద్వారా ఇక ప్రభుత్వం అయితే రైతుల పక్షాలను కూడా నిలబడిందని ఆయన అయితే పేర్కొన్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం గురించి అయితే మంత్రి ఆరం రామనారాయణ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలోనే అన్నదాత సుఖీభవ డబ్బులనైతే రైతుల అకౌంట్లో జమ చేస్తామని ఆయన కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2 మంత్రుల నుంచి అయితే ఒకే విధమైన ప్రకటన రావడంతో రైతుల నమ్మకం అయితే పెరిగింది. ఇక ఫిబ్రవరిలో కూడా ఖచ్చితంగా డబ్బులు వస్తాయనే ఆశతోనే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పెట్టుబడి అవసరాలకు కూడా ఈ డబ్బులు అందుతాయని హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి ముఖ్యమైన పథకాల్లో ఒకటి. సో ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రైతులకు 20,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. తొలి 2 విడతల్లో అయితే 7,000 రూపాయల చొప్పున, 3వ విడతలో అయితే 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులతో కలిపి ఈ మొత్తాన్ని రైతులకు అందించడం వల్ల వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పథకానికి కొన్ని అర్హత నిబంధనలు ఉన్నాయి. సో రేషన్ కార్డు ఉండాలి, 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అన్నది వర్తిస్తుంది. అలాగే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ నిబంధనల ద్వారా అయితే నిజంగా చిన్న సన్నకారు రైతులకైతే ఈ పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
సో పెద్ద భూములు కలిగినటువంటి రైతులు కాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి రైతులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. సో గ్రామ సచివాలయాల ద్వారా కూడా రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసినటువంటి తర్వాత తమ దరఖాస్తు స్థితిని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ ద్వారా రైతులైతే తమ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. అర్హత ఉన్న రైతులందరికీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. సో దీంతో అవినీతి ఆలస్యాలు తగ్గాయని రైతులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్నటువంటి ఖర్చులు, మార్కెట్ ధరల అస్థిరత వంటి సమస్యల మధ్య కూడా రైతులు సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందించేటువంటి పెట్టుబడి సహాయం, నష్టపరిహారం రైతులకు మానసికంగా, ఆర్థికంగా బలాన్ని ఇస్తున్నాయి. సో అన్నదాత సుఖీభవ పథకం కూడా అలాంటి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంగా రైతులైతే భావిస్తున్నారు. సో ఫిబ్రవరిలో 3వ విడత డబ్బులైతే జమ అవుతాయనే స్పష్టత రావడంతో రైతులైతే తమ పంట ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. ఇక విత్తనాల కొనుగోళ్లు, ఎరువుల ఏర్పాట్లు, పొలం పనుల కోసం కూలీలను ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. సో ముఖ్యంగా చిన్న రైతులకైతే 6,000 రూపాయల చొప్పున అయితే మొత్తం చాలా కీలకం. సో కొంతమందికి ఇది పూర్తి స్థాయి పెట్టుబడి కాకపోయినా మొదటి దశ ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుంది. సో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కూడా తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ పథకాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సంబంధించినటువంటి పథకాలను క్రమబద్ధంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలైతే చెప్తున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కూడా అందులో భాగమే. పీఎం కిసాన్ నిధులతో అనుసంధానం చేయడం వల్ల రైతులకు ఒకేసారి ఎక్కువ మొత్తం అందేలా ప్లాన్ చేశారు. సో మొత్తంగా చూస్తే ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3వ విడత నిధులైతే రైతుల అకౌంట్లో జమ కానుండడంతో ఆంధ్రప్రదేశ్ రైతుల్లో ఆశలు అయితే పెరిగాయి. సో పెట్టుబడి సమస్య కొంతవరకు తీరుతుందని, పంట సాగుకు ఊతం లభిస్తుందని కూడా వారు భావిస్తున్నారు. ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించడం, చిన్న రైతులకు పెట్టుబడి సాయం చేయడం వంటి చర్యలతో ప్రభుత్వం అయితే రైతుల పక్షాన అయితే ఉందనేటువంటి భావన కూడా బలపడుతుంది. సో ఇక ఫిబ్రవరిలో డబ్బులు ఖాతాల్లో ఇక జమ అయిన తర్వాత ఈ పథకం రైతుల జీవితాల్లో ఎంతవరకు మార్పు తీసుకువస్తుందో చూడాల్సి ఉంది.